ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో గడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో దేవుడి లేఖనాల గురించినటువంటి శ్రద్ధ నువ్వు కనపరుస్తావో, అప్పుడు ఖచ్చితంగా దైవ సన్నిధిలో నుంచి నువ్వు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రసంగి గ్రంథము 11:6 ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనక్కి తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవెరగవు. దేవుని యొక్క వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఆ యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ధ్యానించి దాంతో నీ హృదయాన్ని నింపుకోవడానికి, దానిని బట్టి నీ యొక్క మార్గానంతటిని వర్ధిల్లు చేసుకోవడానికి అవకాశం అనేది అది నీకే ఇవ్వబడింది. యెషయా గ్రంథము 48:10-11 చూసినప్పుడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము అలాగూ చేసేదను. నా నామం అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. కనుక అనేక రకాలైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు, దేవుడి యొక్క లేఖనాలు వారి హృదయంలో నింపుతూ ఉన్నప్పుడు, వారి హృదయం ఎలాగుందనేది దేవుడు స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. నీ హృదయంలో ఏముందో అది నీకే తెలియదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక ఆ వ్యాధి బాగు చేయబడాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, అది అనేక సమస్యల్లో అది నిన్ను పరీక్షించి నిన్ను బలపరిచి నీ హృదయంలో ఏముందో అది తెలుసుకునేలాగా అది చేస్తుందని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ఎవరైతే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలకు లోబడుతూ ఉంటారో, నీ హృదయంలో ఏదైతే ఉందో అది దేవుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆయన యొక్క వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయం ఎలాగుందో అది నీకే తెలుస్తుంది. కనుక ఇతనైనా అనేక మంది దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాకుండా ఎందుకుంటారంటే, వారు చీకట్లో ఉంటారు కాబట్టి, వెలుగుని ఎంత మాత్రం ఇష్టపడరు కాబట్టి చీకట్లో ఉండిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వచ్చినప్పుడు మన హృదయస్థితి ఎలాగుందో, మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచనలు ఎలాగున్నాయో అది మనకు స్పష్టంగా అది మనకి తెలుస్తూ ఉంటుంది. 1 పేతురు 1:6-7 చూసినప్పుడు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అనేక రకాలైన పరిస్థితులను బట్టి నీకు దుఃఖం కలగొచ్చు. కానీ మీ యొక్క విశ్వాసం ఆ శోధనల చేత పరీక్షలు నిలిచిదైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని. వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో వారు అంత తొందరగా నీరసపడిపోరు, బలహీనపడిపోరు, తొందరగా దిగులు పడిపోరు. వాక్యం ఎప్పుడైతే సమృద్ధిగా మీ హృదయాల్లో నివాసం చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా నువ్వు బలవంతురాలుగా నువ్వు ఉంటావు. కనుక వాక్యం అనేది అది ఉదయం అందు కానీ అస్తమయం అందు కానీ ఇంకా ఏ సమయంలోనైనా దేవుడి లేఖనాలు నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. అందులోంచి వచ్చేటువంటి శక్తి నీ పరిస్థితులన్నిటికీ, బంధకాలన్నిటికీ విరుగుడుగా పనిచేసి నిన్ను స్థిరంగా నిలబెడుతుందని నువ్వు గ్రహించుకోగలగాలి. యెషయా గ్రంథం 48:12-13 యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడును, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచే ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచెను. ఇంకా ఆయన గురించి ఎన్నో సంగతులు, విలువైనవి, ఎంతో ఘనమైనటువంటి సంగతులు వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన అంత శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన నీకెందుకు సహాయం చేయలేడు? నీకెందుకు ఆయన నిన్ను బలపరచలేడు? కనుక మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును. ఆయన బాహుబలం కల్దీల మీదకు వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చువాడును, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గం తేజరెళ్ళును. ఈరోజు దేవుని వాక్యం పట్ల ఎంతమందికి అయితే శ్రద్ధ ఉందో, ఆయన ఎటువంటి బలం కలిగినటువంటి వాడు వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాక్యాన్ని బట్టి వారు ఆనందిస్తారు. వారు చెప్తారు, ప్రభు అనుదినము మాకు ఆహారం దయచేయండి అని ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ఈ దినాన ప్రతి స్థలంలో కూడా ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని లేఖనాల కోసం వెతుకుతూ ఉంటారు. ఆ లేఖనాలు పొందుకున్నప్పుడు వారు నిశ్చితంగా ఉంటారు. ఆ దినమంతా వారు సంతోషంగా ప్రభు యొక్క నడిపింపుని వారు తెలుసుకుంటారు. కనుక వాక్యం అయితే ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు దాన్ని ధ్యానించాలి. అలా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దాని లోతుగా దాని యొక్క బలం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్థిరంగా కట్టబడతారు.
వాక్యం కంటే బంధకాలు కలిగినటువంటి స్థితులకి విరిగిడి అనేది మరొకటి ఏమీ లేదు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నీ లేఖనాలను బట్టే ప్రభా మేము జీవిస్తాము తండ్రి. నేను అదృశ్యకరంగా ఉండేటువంటి ప్రతి విధమైన బంధకాలు కలిగిన స్థితులన్నిటినీ నేను తప్పించడానికి, మంచి పరిస్థితుల్లోనికి నడిపించడానికి నీ యొక్క వాక్యం మాత్రమే పనిచేస్తుందని ఉదయకాలాన్ని మీరు మాట్లాడుతుండగా వాక్యమందు శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తండ్రిని చదవడానికి గాను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారుగా వారిని ఉంచండి ప్రభా. ఇంకనూ వారిని సన్నిధితో నింపండి, సమాధానంతో నింపండి నాయన. వారు వాక్యం చదువుతున్న కొద్దీ, ధ్యానిస్తున్న కొద్దీ వారి పరిస్థితులన్నింటిలో గొప్ప మార్పులు కలుగు చేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.